గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. థ్యాంక్ యూ. Yeah, got it. So, very good morning to all the Miracle Morning leaders. And I just want to share my screen here. So, is it visible and కనిపిస్తుందా అండి? Yes. Yeah, thank you, sir. So we have been stopped here at 163. So move to action అనే చాప్టర్ లో మనం yesterday we had been discussed about decide how to decide అంటే నిర్ణయించుకోవడం ఎలా అనేది నిర్ణయించుకోమని చెప్పేసి నిన్న మనం మాట్లాడుతూ both of these problems are solved if before making a decision the people involved decide how to decide. Don't allow people to assume that a dialogue is a decision making. నేను మనం మాట్లాడుకున్నాం డైలాగ్ అనేది డిసిషన్ మేకింగ్ కాదు, నోట్ తో మాట చెప్పడం అనేది డిసిషన్ మేకింగ్ కాదు అనేది నిన్న ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ డైలాగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ గెటింగ్ ఆల్ రిలవెంట్ మీనింగ్ ఇంటూ షేర్డ్ పూల్. అంటే ఒక అర్థవంతంగా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఒక అర్థవంతమైనటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. సో that process of course involves everyone. However, simply because everyone is allowed to share their meaning, actually encouraged to share their meaning doesn't mean that they are guaranteed to take a part in all making the decisions. సో నిన్న మనం మాట్లాడుకుంటూ దీని గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పూర్తిగా యాక్షన్ తీసుకుంటారు అనేటటువంటి తార్కాణాలు ఏమీ లేవు అనేటివి కూడా మనం మాట్లాడుకున్నాం. So to avoid violated expectations, separate dialogue from decision making, make it clear how decisions will be made, who will be involved and why. సో డిసిషన్స్ తీసుకునేది ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది ఎందుకు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని నేను మనం డిస్కస్ చేసుకున్నాం. సో when the line of authority is very clear, when you are in a position of authority, you decide which method of decision making you will use. Managers and parents, for example, decide how to decide. So yeah, we have completed this. So yeah, so we have been stopped here like the 4 methods of decision making. So ఇప్పుడు డిసిషన్ మేకింగ్ కి మనం తీసుకునేటటువంటి అంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాని యాక్షన్ పార్ట్ లో అంటే ఫుల్ మీనింగ్ కి సంబంధించి అందరూ యాక్షన్ పార్ట్ లో పెడతారు. అంటే మనం డిస్కస్ చేసుకున్నాం యాక్టివ్ గా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత యాక్షన్ లోకి వస్తారా అంటే కొంతమంది చూడండి కార్యక్రమాలు ఫంక్షన్స్ లో చాలా మంది హడావిడి చేస్తూ ఉంటారు తప్ప పని చేయకుండా మనకు కనిపించే సందర్భాలు మన ఏరియాస్ లో కొంతమంది ఉంటారు. రైట్, వర్క్ చేయరు కానీ ఆ కార్యక్రమంలో మాత్రం వాళ్ళే కనిపిస్తూ ఉంటారు వర్క్ చేస్తున్నట్టుగా. ఓకే, సో కాబట్టి మాట్లాడిన ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారా అంటే అలా వర్క్ చేయలేరు. అట్లనే డెసిషన్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి వర్క్ లో కనిపిస్తాడంటే వర్క్ లోనే కనిపించడు. రైట్, ఇప్పుడు కంపెనీ సిఇఓ ఉన్నారండి, ఆయన డిసిషన్ తీసుకుంటాడు బట్ ఆయన వర్క్ లో కనిపిస్తాడా కనిపించడు. సో కాబట్టి ద 4 మెథడ్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, ఇక్కడ మనకి డిసిషన్ మేకింగ్ అనేది మనం ఎలా తీసుకోవాలి. సో వెన్ యు ఆర్ డిసైడింగ్ హౌ టు డిసైడ్, ఇట్ హెల్ప్స్ టు హ్యావ్ ఎ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ ద డిసిషన్ మేకింగ్ ఆప్షన్స్ అవైలబుల్. సో ఒకసారి మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతున్నామో ఎలా డిసైడ్ అవుతున్నామో అనేది ఇక్కడ చూస్తే ఇట్ హెల్ప్స్ టు హ్యావ్ ఎ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ ద డిసిషన్ మేకింగ్ ఆప్షన్స్ అవైలబుల్. సో ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంది మనం డిసిషన్ తీసుకోవడానికి అని చెప్తాను. సో దేర్ ఆర్ 4 కామన్ వేస్ ఆఫ్ మేకింగ్ డిసిషన్స్. మనకి 4 రకాల డిసిషన్ మేకింగ్ అనేవి ఉన్నాయండి దారులు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే కమాండ్. 1 కమాండ్ చేయటం, 2 కన్సల్ట్ చేయటం, 3 ఓట్ చేయటం, 4 కాన్సెన్సస్. ఓకే, సో ఏంటి 4 అనేది ఒకసారి మనం చూస్తే దీస్ 4 ఆప్షన్స్ రిప్రజెంట్ ఇంక్రీజింగ్ డిగ్రీస్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. అంటే స్థాయిని బట్టి వస్తూ ఉంటాయి ఈ డిసిషన్స్ అని చెప్తున్నారండి, అంటే స్థాయిని బట్టి. సో ఇంక్రీజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కోర్స్ brings the benefit of increased commitment along with the
కర్స్ ఆఫ్ డిక్రీస్ డిసిషన్ మేకింగ్ ఎఫిషియన్సీ. సో ఏమంటున్నారంటే ఇక్కడ ఇంక్రీజ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంక్రీజ్డ్ కమిట్మెంట్ తో గుర్తుకొస్తూ, ఎవరైతే కమిట్మెంట్ గా లేరో వాళ్ళని ఆ యాక్టివిటీ నుంచి బయటికి పంపించేసేటటువంటి విషయం అయితే ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వగలరు అని మనకు చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటారు, రైట్? So savvy people choose from among these 4 methods of decision making the one of the best suits their particular circumstances. So ఇక్కడ ఈ మనం ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఈ 4 వాటిలోంచి మాత్రమే మనం డిసిషన్ తీసుకోగలం. అది ఏ పర్టికులర్ సర్కమ్స్టెన్స్ అయినా కూడా అవి ఈ 4 వీటి కింద వస్తాయని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ వన్ కమాండ్ మనం చూస్తే లెట్ స్టార్ట్ విత్ ద డిసిషన్స్ దట్ ఆర్ మేడ్ విత్ నో ఇన్వాల్వ్మెంట్ వాట్ సో ఎవర్. అంటే అసలు మనం ఒకసారి ఇక్కడ కమాండ్ వైపు తీసుకుంటే గనక ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డిసిషన్స్ తీసుకునేటటువంటి పద్ధతి అనేది కమాండ్ లో ఉంటుంది అనమాట. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ వన్ ఆఫ్ ద 2 ways. అంటే ఇప్పుడు డిసిషన్ అంటే అవతల వ్యక్తి వరకు మనం మాట్లాడుకున్నాం, కానీ కమాండ్ లో అలా ఉండదు, ఓన్లీ వన్ సైడే ఉంటది. అంటే ఇది బాలకృష్ణ గారి డైలాగ్, ఒకళ్ళు ఎదురొచ్చినా నాకే రిస్క్, నేను ఒకళ్ళకి ఎదురుకెళ్ళినా వాళ్ళకే రిస్క్ అని ఉంటుంది చూసారా. ఇంకా అట్లా కమాండింగ్ అంటే సో లైక్ ద హయ్యర్ అథారిటీస్ విల్ బి హియర్ అన్నమాట. సో ఐదర్ అవుట్ సైడ్ ఫోర్సెస్ ప్లేసెస్ డిమాండ్స్ ఆన్ us or we turn decisions over to others and then follow their lead. సో ఇక్కడ ఐదర్ బయట నుంచి ఫోర్సెస్ కానీ లేదా అక్కడ ఉన్న ప్లేసెస్ కానీ ఆ పొజిషన్స్ కానీ మనల్ని డిమాండ్ చేస్తాయి లేనట్లయితే, ఆర్ వి టర్న్ డిసిషన్స్ ఓవర్ టు అదర్స్ అండ్ దెన్ ఫాలో దేర్ లీడ్, ఆర్ వి టర్న్ డిసిషన్స్ ఓవర్ టు అదర్స్ అండ్ దెన్ ఫాలో దేర్ లీడ్. అంటే వాళ్ళ డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. వి డోంట్ కేర్ ఇనఫ్ టు బి ఇన్వాల్వ్, లెట్ సమ్వన్ ఎల్స్ టు ద వర్క్. అంటే అటువంటి డిసిషన్ లో ఏం చేస్తాంలే అని మనం అంత పెద్దగా ఇన్వాల్వ్ అవ్వం, మన వర్క్ మనం చేస్తాం తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి లీడ్ ని మనం తీసుకోవం అనమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కస్టమర్ సెట్ ప్రైజెస్, ఏజెన్సీస్ మ్యాండేట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అదర్ గవర్నింగ్ బాడీస్ సింప్లీ హ్యాండ్ us డిమాండ్స్. సో ఇక్కడ చూస్తే ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కస్టమర్స్ సెట్ ప్రైసెస్, అంటే ఎవరు బయట కస్టమర్స్ ప్రైసెస్ సెట్ చేస్తారు. ఏజెన్సీస్ మ్యాండేట్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఏజెన్సీస్ సేఫ్టీ స్టాండర్డ్స్ మ్యాండేట్ చేస్తుంటాయి. అండ్ అదర్ గవర్నింగ్ బాడీస్ సింప్లీ హ్యాండ్ us డిమాండ్స్. సో వాళ్ళ డిమాండ్స్ ని చెప్తూ ఉంటారు. సో యాజ్ మచ్ as ఎంప్లాయీస్ like to think their boss are sitting around making choices, for the most part they are simply passing on the demands of the circumstances. So these are command decisions. So ఎవరైతే కనిపించకుండా ఒక వర్క్ చేయిస్తూ ఉంటారో అటువంటి సందర్భాల్లో ఇటువంటి కమాండింగ్ డిసిషన్స్ అనేవి తీసుకుంటారు. విత్ కమాండ్ డిసిషన్స్ ఇట్స్ నాట్ అవర్ జాబ్ టు డిసైడ్ వాట్ టు డూ. అంటే ఈ కమాండింగ్ డిసిషన్స్ లో వర్క్ చేసేటటువంటి వ్యక్తులకి ఎటువంటి సంబంధం ఉండదు. విత్ కమాండ్ డిసిషన్స్ ఇట్స్ నాట్ అవర్ జాబ్ టు డిసైడ్ వాట్ టు డూ, ఇట్స్ అవర్ జాబ్ టు డిసైడ్ హౌ టు మేక్ ఇట్ వర్క్. అంటే ఇక్కడ తీసుకున్న డిసిషన్ మన డిసిషన్ అయి ఉండదు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ డిసిషన్ ని వర్క్ లోకి యాక్షన్ లోకి తీసుకెళ్లడం మాత్రమే పని ఉంటుంది ఈ కమాండింగ్ అనేది. సో ఇన్ ద కేస్ ఆఫ్ టర్నింగ్ డిసిషన్స్ ఓవర్ టు అదర్స్ we decide, in the case of turning decisions over to the others, we decide either that this is such a low stakes issue that we don't care enough to take part, or that we completely trust the ability of the delegate to make the right decision. అంటే ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తికి ఆ సమర్థత ఉందని మిగతా వర్క్ చేసేటటువంటి పీపుల్ అందరూ కూడా నమ్మగలగటం. ఓకే, సో మోర్ ఇన్వాల్వ్మెంట్ యాడ్స్ నథింగ్. సో దీంట్లో అతను వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా తను వర్క్ చేయడానికి కావాల్సినటువంటి యాక్షన్ అంతా కూడా చూపిస్తారు అనమాట. సో
In strong teams and great relationships, many decisions are made by turning the final choice over to someone we trust to make good decisions. సో ఎవరైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మిగతా వ్యక్తులందరూ కూడా ఎప్పుడైతే లీడర్షిప్ ని కానీ లేదా టీం వర్క్ ని కానీ నమ్ముతారో సో వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా వీళ్ళు ఏకీభవించి దాన్ని ఎలా వర్క్ చేయాలనేది చేసి దాన్ని ఆచరణీయాత్మకంగా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో వీ డోంట్ వాంట్ టు టేక్ the time ourselves and gladly turn the decisions over to the others. So we don't want to take the time ourselves. అంటే ఇక్కడ మనం పెద్దగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ ఈ కోణంలో నిర్ణయాలు తీసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు, మనం దాన్ని యాక్షన్ లోకి ఎగ్జిస్టింగ్ లోకి తీసుకురావడానికి మాత్రమే ఇఫ్ ఎట్ ఆల్ ఆ కంపెనీలో కనుక వర్క్ చేస్తే. ఇది డిసిషన్ మేకింగ్ లో ఒక ప్రాసెస్. రెండోది కన్సల్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ బై డిసిషన్ మేకర్స్ ఇన్వైట్ అదర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ దమ్ బిఫోర్ దే మేక్ దేర్ చాయిస్. సో కన్సల్టింగ్ అనేది ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తి డిసిషన్ తీసుకునే ముందు వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ డిసిషన్ మీద ఉండాలి అని ఆలోచించి వేరే వాళ్ళని తమ యొక్క అభిప్రాయాలు చెప్పమంటానికి రమ్మంటాము లేదా మనం వెళ్ళటము, దాన్నే కన్సల్టేషన్ అంటాం. రైట్, యూ కెన్ కన్సల్ట్ విత్ ఎక్స్పర్ట్స్, ఏ రిప్రజెంటేటివ్ పాపులేషన్ ఆర్ ఈవెన్ ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఆఫర్ అన్ ఒపీనియన్. సో అంటే ఎవరిని కన్సల్ట్ చేస్తారు, ఒక ఎక్స్పర్ట్ నైనా కన్సల్ట్ చేయొచ్చు, లేదా ఒక పాపులేషన్ రిప్రజెంటేటివ్ నైనా కన్సల్ట్ చేయొచ్చు, లేదా ఎవరైనా తమ ఒపీనియన్ చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయొచ్చు. సో కన్సల్టింగ్ క్యాన్ బి అన్ ఎఫిషియెంట్ వే ఆఫ్ గెయినింగ్ ఐడియాస్ అండ్ సపోర్ట్ విత్ బాగింగ్ డౌన్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో కన్సల్టింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఎఫిషియెంట్ వే అని చెప్తున్నారండి. దేనికి? మంచి మంచి ఐడియాస్ మనం పొందడానికి, అట్లనే మంచి సపోర్ట్ కూడా మనం పొందేటటువంటి అవకాశం మనకి కన్సల్టేషన్ లో ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ నాట్ టూ మచ్, అంటే మరీ అంత ఎక్కువ కాకపోయినా కూడా వైజ్ లీడర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అండ్ ఈవెన్ కపుల్స్ ఫ్రీక్వెంట్లీ మేడ్ డిసిషన్స్ ఇన్ దిస్ వే. సో ఎవరెవరండి? సో తెలివైనటువంటి నాయకులు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే భార్యాభర్తలు కానీ తరచుగా ఈ ప్రాసెస్ లో, కన్సల్టేషన్ అనే ప్రాసెస్ లో డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుందంట. సో దే గ్యాదర్ ద ఐడియాస్, అవాల్యుయేట్ ఆప్షన్స్, మేక్ ఏ చాయిస్ అండ్ దాన్ని ఇన్ఫార్మ్ ద బ్రాడర్ పాపులేషన్. సో ఏమంటున్నారండి? సమీకరించు, అట్లనే దాన్ని అవాల్యుయేట్ చేయి, దాని తర్వాత చాయిస్ అనేది తీసుకొని తర్వాత మీరు ఎవరి దగ్గర నుంచి అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టేషన్ తీసుకోమని చెప్తున్నారు. మూడోది ఓట్. Voting is best suited to situations where efficiency is highest value and you are selecting from a number of good options. సో ఏమంటున్నారంటే ఓటింగ్ అనేది ఒక అత్యంత అద్భుతమైనటువంటి సంఘటన లేదా సందర్భం. దేనికంటే హైయెస్ట్ వాల్యూ, బాగా ఎక్కువ వాల్యూతో కూడినటువంటి ఎఫిషియన్సీ, అండ్ మనం ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకునేటటువంటి విధానం అని చెప్తున్నా అనమాట. సో మెంబర్స్ ఆఫ్ ద టీమ్ రియలైజ్ దే మే నాట్ గెట్ దేర్ ఫస్ట్ చాయిస్, బట్ ఫ్రాంక్లీ దే డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. They don't want to waste the time talking the issue to the death. అంటే మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ఎవరు కూడా వాళ్ళ ఫస్ట్ చాయిస్ ని ఎవరు మాట్లాడుకునేటటువంటి, టైం వేస్ట్ చేసుకునేటటువంటి సందర్భాలు ఉండవు. డైరెక్ట్ గా frankly they don't want to waste the time. They may not get their first choice. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవాలనుకోండి, అతనే వస్తాడా లేదా అని మనకు తెలియదు, కానీ మన డిసిషన్ అయితే మనకి ఇతను కావాలి అని మాత్రమే మనం చెప్పగలం, అంతే కదండి. సో ఎంతమంది ఎక్కువ మంది అతనికి ఓట్లేస్తే అతన్ని మనం గెలిపించుకున్నట్టు అవుతుంది. సో అట్లా ఇక్కడ ఫస్ట్ చాయిస్ అంటే మీరు చెప్పినటువంటి పర్సన్ వస్తాడా రాడా అనేటటువంటి విషయం ఇక్కడ ఉండదు. ఓకే, దే మే డిస్కస్ ఆప్షన్స్ ఫర్ ఎ ఫైల్ అండ్ దెన్ కాల్ ఫర్ ఓట్. అంటే ఒకసారి అక్కడ ఉన్న ఆప్షన్స్ ని డిస్కస్ చేస్తారు. ఆప్షన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఈయన గారి కోట్ వేయాలా, లేదా ఈయన గారి కోట్ వేయాలా, లేదా దీని కోట్ వేద్దాం, దీని కోట్ వేద్దాం, ఈ పెద్దదాని కోట్ వేద్దాం, చిన్నదాని కోట్ వేద్దాం. ఇక్కడ మనకి చాయిస్ ఉంటది, కానీ ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్ అదా కాదా అనేది మనం చెప్పలేం. So when facing several decent options, voting is the great saver, but should never be used when the team members don't agree to support whatever decisions is made. సో మిగతా పీపుల్ అంగీకరించలేనప్పుడు ఓటింగ్ అనేది బెస్ట్ కాదు అని చెప్తున్నారు. దేనికి? మనం అల్టిమేట్ రిజల్ట్ ఏదైతే పొందాలనుకున్నామో అటువంటి అల్టిమేట్ రిజల్ట్ మనకు ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఓటింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకే, సారీ.
ఇన్ దీస్ కేసెస్ కాన్సెన్సస్ రిక్వైర్డ్. సో కాబట్టి ఈ టైంలో మనకి కాన్సెన్సస్ అనేది అవసరం అని చెప్తున్నాను అనమాట. సో కాన్సెన్సస్ అంటే ఏంటి? దిస్ మెథడ్ క్యాన్ బి బోత్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ కర్స్. అంటే ఒక పక్కన ఆశీర్వదించేది, ఇంకో పక్కన శపించేది అని చెప్తున్నాను అనమాట. కాన్సెన్సస్ మీన్స్ యూ టాక్ అంటిల్ ఎవ్రీవన్ హానెస్ట్ అగ్రీస్ టు వన్ డెసిషన్. ఏం లేదండి, అందరినీ కూర్చోబెట్టి అందరూ ఒక తాటి మీద తీసుకురావడమే కాన్సెన్సస్ అంటే. దిస్ మెథడ్ సారీ దిస్ మెథడ్ కెన్ ప్రొడ్యూస్ ట్రిమెండస్ యూనిటీ. సో ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక యూనిటీని అందరికి తీసుకొస్తుంది అనమాట. అండ్ హై క్వాలిటీ డిసిషన్స్. సో ఒక అత్యంత అద్భుతమైనటువంటి క్వాలిటీ డిసిషన్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ మిస్అప్లైడ్ it can also be a horrible waste of time. సో ఒకవేళ అది కనుక తప్పుగా జరిగింది అనుకోండి, చాలా టైం వేస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్ షుడ్ ఓన్లీ బి యూజ్డ్ విత్ హై స్టాక్స్ అండ్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఆర్ ఇష్యూస్ వేర్ ఎవ్రీవన్ అబ్సల్యూట్లీ మస్ట్ సపోర్ట్ ద ఫైనల్ చాయిస్. సో ఏమంటున్నారంటే ఇట్ షుడ్ ఓన్లీ బి యూజ్డ్ విత్ హై స్టాక్స్ అండ్ కాంప్లెక్స్ ఇష్యూస్. సో ఈ పెద్ద పెద్ద విషయాలు, కష్టమైనటువంటి విషయాలు మాత్రమే ఇది మనం అప్లై చేయాలి. ఇష్యూస్ వేర్ ఎవ్రీవన్ అబ్సల్యూట్లీ మస్ట్ సపోర్ట్ ద ఫైనల్ చాయిస్. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చివరాకన ఎండ్ రిజల్ట్ ని సపోర్ట్ చేసేటటువంటి సందర్భంలో మాత్రమే దీన్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంటున్నారు మళ్ళీ నాలుగిట్లో ఎలా చూస్ చేసుకోవాలి అనేటటువంటి క్వశ్చన్ మీకు వస్తుంది. సో నౌ దట్ వీ నో ద 4 మెథడ్స్. ఇప్పుడు మనకు 4 మెథడ్స్ తెలిసినాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ విచ్ మెథడ్ టు యూజ్ అట్ విచ్ టైం. సో ఏ టైంలో, ఏ సందర్భంలో ఏ మెథడ్ మనం యూజ్ చేయాలనేది ఇక్కడ మనం చూస్తే, along with some hints about how to avoid common blunders. అంటే చిన్న చిన్న తప్పుల్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు. సో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, when choosing among the 4 methods of decision making, consider the following questions. సో 4 క్వశ్చన్స్ ఇక్కడ మనం చూసుకోవాలి. Who cares? ఏమంటున్నారండి? Who cares? Determine who genuinely wants to be involved in the decision along with those who will be affected. These are your candidates for involvement. Don't involve people who don't care. So ఏమంటున్నారండి? Who cares? ఎవరు లెక్క చేస్తారు. Determine who genuinely wants to be involved in the decision along with those who will be affected. అంటే మనం గుర్తించాల్సింది ఏంటి? ఎవరైతే జెన్యూన్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో నిర్ణయంలో, వాళ్ళతో పాటు ఎవరైతే ఆ నిర్ణయానికి ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు. సో దీస్ ఆర్ యువర్ క్యాండిడేట్స్ ఫర్ ఇన్వాల్వ్మెంట్. మనం ఇన్వాల్వ్ చేయడానికి వీళ్ళు మాత్రమే క్యాండిడేట్స్. డోంట్ ఇన్వాల్వ్ పీపుల్ హూ డోంట్ కేర్. అంటే ఎవరైతే అసలు సంబంధం లేకుండా లేదా వాళ్ళకి ఏమాత్రం దాని మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో హూ నోస్, ఎవరికి తెలుసు. ఐడెంటిఫై హూ హ్యాస్ ద ఎక్స్పర్టైజ్ యూ నీడ్ టు మేక్ ద బెస్ట్ డెసిషన్. అంటే ఎవరికి బాగా తెలుసు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని మనం బెస్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నారు. ఎంకరేజ్ దీస్ పీపుల్ టు టేక్ ఏ పార్ట్. వీళ్ళని మన యొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. ట్రై నాట్ టు ఇన్వాల్వ్ పీపుల్ హూ కాంట్రిబ్యూట్ నో న్యూ ఇన్ఫర్మేషన్. అంటే అసలు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమి తెలియనటువంటి వ్యక్తుల్ని మనం తీసుకొచ్చి ఏదో మాట్లాడమని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్, who must agree. ఎవరైతే ఏకీభవిస్తున్నారు. Think of those whose cooperation you might need in the form of authority or influence in any decision you might take. సో మీరు తీసుకునేటటువంటి నిర్ణయంలో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైతే మీరు బాగా కోఆపరేట్ చేస్తారో, ఎవరైతే మీకు మంచి అథారిటీ ఆర్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీకు బాగా హెల్ప్ చేస్తారనుకుంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. It's better to involve these people than to surprise them and then suffer their open resistance. సో వీళ్ళని మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మనం సర్ప్రైజ్ చేస్తూ then suffer their open resistance. సో వాళ్ళు ఏమైనా అంటే గనక, అంటే వీళ్ళు అసలు డిసగ్రీ చేయరండి. మనం ఏం చెప్తున్నా కూడా సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని కంపల్సరీ మనం ఇన్వాల్వ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఈజ్ ఇట్ వర్త్ ఇన్వాల్వింగ్. ఎంతమందిని ఇన్వాల్వ్ చేయడం అనేది మనం కరెక్ట్. సో ఇన్వాల్వ్ చేయమన్నారు కదా, దాన్ని ఇన్వాల్వ్ చేసా ఎంతమందిని ఇన్వాల్వ్ చేయాలి. సో అది ఇక్కడ మాట్లాడుతున్నారు. యువర్ గోల్ షుడ్ బి టు ఇన్వాల్వ్ ద ఫ్యూయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వైల్ still considering the quality of decision along with the support that people will give it.
do we have enough people to make good choice? Will others have to be involved to gain their commitment? So ఈ క్వశ్చన్స్ మనం వేసుకోమంటున్నారు. ఏమని, మన గోల్ అనేది ఏంటంటే ఎంత తక్కువ మందిని వీలైతే అంత తక్కువ మందిని ఎంత ఎక్కువ క్వాలిటీ విలువ గల నిర్ణయాలు తీసుకోగలరో అంత క్వాలిటీ ఉన్నటువంటి తక్కువ మందిని మాత్రమే మనం డిసిషన్ లోకి ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత మనం అడగాల్సిన విషయం ఏంటంటే, డూ వీ హ్యావ్ ఎనఫ్ పీపుల్ టు మేక్ గుడ్ చాయిస్? ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయానికి ఎంతమంది సరిపోతారా? ఒకటి. రెండోది ఏంటి, విల్ అదర్స్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్ టు గెయిన్ దర్ కమిట్మెంట్. సో మిగతా వాళ్ళని అంటే విల్ అదర్స్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్, ఇంకా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి మనం కమిట్మెంట్. ఈ డిసిషన్ మనం ఆచరణీయాత్మకంగా పెట్టాలంటే ఇంకొంతమంది వ్యక్తులు మనకు కావాలా? ఇప్పుడున్న వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకోవడానికి సరిపోతారా? లేదా తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణీయాత్మకంగా పెట్టడం కోసం ఇంకొంతమంది పీపుల్ కావాలా? ఇది మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ అనే ఆథర్ గారు చెప్తున్నారు. సో హౌ అబౌట్ యూ? ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు, హియర్ ఈస్ ఎ సజెషన్. ఇప్పుడు మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలి మరి? ఇప్పుడు కొన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఎలా అని చెప్తాను. హియర్ ఈస్ ఎ సజెషన్ ఫర్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ టీమ్ ఆర్ కపుల్స్, particularly those that are frustrated about decision making. Make a list of some of the important decisions made in the team of relationship. ఏమంటున్నారండి, ఇక్కడ ఒక సజెషన్ అనేది మనకి ఇస్తున్నారు. ఫర్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ టీమ్స్ ఆర్ కపుల్స్, టీమ్స్ కి కానీ లేదా భార్యాభర్తలు కావచ్చు. పర్టికులర్లీ దోస్ దట్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ డిసిషన్ మేకింగ్. సో ఎవరికి అంటే ఎవరైతే డిసిషన్ తీసుకోవడానికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి నేను ఒక మంచి సజెషన్ చెప్తాను అంటున్నారు ఆథర్ గారు. ఏంటది? మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసిషన్స్ మేడ్ ఇన్ ద టీమ్ ఆర్ రిలేషన్షిప్. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు కానీ లేదా మన రిలేషన్షిప్ లో ఉన్నటువంటి కొన్ని అత్యంత అద్భుతమైనటువంటి నిర్ణయాల యొక్క లిస్ట్ ని తయారు చేయమని చెప్తున్నారు అనమాట. దెన్ డిస్కస్ హౌ ఈచ్ డిసిషన్ ఈస్ కరెంట్లీ మేడ్. తర్వాత ఆ డిసిషన్ ఎలా తీసుకోబడింది అనేది ఒకసారి డిస్కస్ చేయండి. అండ్ హౌ ఈచ్ షుడ్ బి మేడ్, అండ్ ప్రతి ఒక్కటి కూడా ఎలా తయారు చేయబడింది. అండ్ యూజింగ్ ద 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మనం చూసుకోవాలి. హవ్వా, హూవా, లేదా ఎవరు కేర్ తీసుకుంటున్నారు, లేదా ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరికి బాగా తెలుసు, ఇవి మనం ఒకసారి ఆ లిస్ట్ పక్కన వేసుకోవాలన్నమాట. దెన్ డిస్కస్ హౌ ఈచ్ డిసిషన్ ఇస్ కరెంట్లీ మేడ్ అండ్ హౌ ఈచ్ షుడ్ బి యూజింగ్ ద 4 ఇంపార్టెంట్. ఆఫ్టర్ డిస్కసింగ్ ఈచ్ డిసిషన్ డిసైడ్ హౌ యూ విల్ మేక్ డిసిషన్ ఇన్ ద ఫ్యూచర్. సో అన్ని తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రతి నిర్ణయం గురించి మాట్లాడుకున్న తర్వాత డిసైడ్ హౌ యూ విల్ మేక్ డిసిషన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఒకసారి ఇప్పటి వరకు జరిగినటువంటి లిస్ట్ ని తీసి ఇప్పటి వరకు నిర్ణయాలు ఎలా తీసుకున్నారో దాన్ని బట్టి ఆలోచించుకొని ఏది బెస్ట్ అనుకుంటున్నారో చూసుకొని ఇప్పటి నుంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేని తీసుకోవాలనేది ఎలా నిర్ణయించుకుంటారు. హౌ యూ విల్ మేక్ డిసిషన్స్ ఇన్ ద ఫ్యూచర్. డిసైడ్ ఏమంటున్నారండి, డిసైడ్ నిర్ణయించుకోండి, ఫ్యూచర్ లో ఎలా నిర్ణయించుకోవాలి అనేది నిర్ణయించుకోవడం చెప్తున్నారు. A crucial conversation about your decision making practices can resolve many frustrating issues. So మన డిసిషన్ మేకింగ్ ప్రాక్టీసెస్ కి క్రూషియల్ కాన్వర్సేషన్ అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. సో డిసిషన్ మేకింగ్ బ్లండర్స్ అండ్ సొల్యూషన్స్. So now let's look at each of our 4 methods in turn. Decision making, blunders and solutions. ఒకవేళ తప్పులు దొరికితే కనుక దాని సొల్యూషన్ ఎలా చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఆథర్ గారు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒకవేళ బ్లండర్ అయినా దొరికితే దానికి సొల్యూషన్ ఇక్కడ నేను చెప్తానని ఇక్కడ మనకి ఆథర్ గారు చెప్పడం జరుగుతుందండి. సో వాట్ ఆర్ ద కామన్ బ్లండర్స్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హౌ వి కెన్ అవాయిడ్ దమ్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎలా చిన్న చిన్న తప్పులు దొరకకుండా ఉండొచ్చు, లేదా దొరుకుతుంటే కనుక దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు. అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ కమాండ్. ఏమంటున్నారండి, అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ కమాండ్. ద మిస్టేక్. ఫర్ ఇయర్స్ ఎంప్లాయీస్ హ్యావ్ కంప్లైంట్ దట్ దేర్ బాసెస్ ఆర్ ఫార్ టు బాసీ. సో అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ కమాండ్ అంటే ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారంటే, ద మిస్టేక్ ఫర్ ఇయర్స్ ఎంప్లాయీస్ హ్యావ్ కంప్లైంట్ దట్ దేర్ బాసెస్ ఆర్ ఫార్ టు బాసీ. They hand out orders like Halloween candy. They not only tell people what to do but also restrict them the only one way of doing it. So ఒకటి బాసెస్ అనేది ఏంటి అంటే అసలు ఆ పనికి దగ్గరగా రారు, పైగా అది ఎలా పని చేయాలో చెప్తారు, ఏం పని చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో శాసిస్తూ ఉంటారు.
they give directions down to the tiniest detail when it would be better to allow the employee to work out the details of how the job will be done. అంటే వాళ్ళు డైరెక్షన్ ఇచ్చేస్తారనమాట, చిన్న చిన్న దగ్గర నుంచి ఆ పెన్ ఎలా పెట్టు, లేదా బుక్ ఎలా ఓపెన్ చేయి, ఇంత చిన్న డీటెయిల్ దగ్గర నుంచి ఆ పని ఎలా కంప్లీట్ చేయాలనేటటువంటి పని దాని వరకు కూడా వాళ్ళని ముందే నిర్ణయించేస్తారు, నువ్వు ఇలా ఎలా చేయాలి, ఇలా ఎలా చేయాలి అని. సో ఆఫ్టర్ all the employee is not only closest to the job but also the expert on how to do it. సో ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే అతను జాబ్ మాత్రమే చేయడండి, ఆ పనిలో చాలా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ బై ద బాస్. సో టుడేస్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ చిల్డ్రన్ ఫర్ దట్ మ్యాటర్, ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ డిసిషన్స్ దాన్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవర్ ఫేస్డ్. అంటే ఏమంటారంటే ఈ రోజు జనరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కువ ఆధారపడుతున్నారు ఎవరి మీద డిసిషన్ తీసుకోవడంలో, వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ మీద. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మీద కానీ లేదా డిసిషన్ తీసుకునేటటువంటి వ్యక్తుల మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు. అది మన తాతల కాలం నాటి టైంలో లేదు అని చెప్తున్నారండి. ఓకే, సో దట్స్ వర్ ద ఎంపవర్మెంట్ మూవ్మెంట్ కేమ్ ఫ్రమ్. అప్పుడే మనకి ఈ ఎంపవర్మెంట్ మూవ్మెంట్ అనేది వచ్చింది. యంగర్ పీపుల్ డోంట్ సీ దమ్సెల్వ్స్ యాజ్ ఎ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ సీకింగ్ డైరెక్షన్స్. సో దే వాంట్ టు థింక్, దే వాంట్ టు డిసైడ్, దే ఆర్ విల్లింగ్ టు టేక్ వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. సో ఏమంటున్నారంటే యంగర్ పీపుల్ డోంట్ సీ దమ్సెల్వ్స్ యాజ్ ఎ పెయిర్ ఆఫ్ హ్యాండ్ సీకింగ్ డైరెక్షన్. అంటే ఒకరికి దారి చూపించేటటువంటి లాగా లేదు. దే వాంట్ టు థింక్, వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. దే వాంట్ టు డిసైడ్, వాళ్ళు బాగా నిర్ణయించుకోవాలి. దే ఆర్ విల్లింగ్ టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంటే బాధ్యత మీద తీసుకోగలగాలి. ఎందుకంటే ఫస్ట్ మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, నువ్వు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావరా అని కొంతమంది అంటారు. నా ఫ్రెండ్ చెప్పాడండి తీసుకున్నాను. వాడికి అసలు ఏం అనుభవం ఉందంటరా, వాడు ఏం చేశాడరా, వాడు చెప్తే నువ్వు వినేసి చేయడానికి అనేటటువంటి క్వశ్చన్స్ వస్తాయి కదండి. సో అందువల్ల ఇప్పుడు జనరేషన్ ఏంటి, పెద్దవాళ్ళని అడిగి నువ్వు నిర్ణయం తీసుకోవాలని మనం వింటూ ఉంటాం ఎక్కువ సందర్భాల్లో కదా. సో అందువల్ల పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మనం ఒక పని చేయాలంటే మనం తీసుకుని మనం ముందుకు వెళ్ళకూడదు అనమాట, మనం ఖచ్చితంగా పెద్దవాళ్ళని అడగాలన్నమాట అనేటటువంటి ఒక సందర్భం వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 90లో ఉన్నటువంటి కిడ్స్, అంటే ఫర్ సపోజ్ 1970కి ముందు ఉన్నటువంటి వ్యక్తులు, 1990లో ఉన్నటువంటి వ్యక్తులు, 2010లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకేలా ఆలోచిస్తారంటే ఒకేలా ఆలోచించలేరండి. ఎందుకంటే 1970 నుంచి ప్రపంచంలో జరిగిన మార్పులు ఎవరు చూడనటువంటి మార్పులు అండి. ఎందుకంటే 1960 వరకు ఈ భూ ప్రపంచం ఒకలా ఉంది, 70 నుంచి ఒకలా ఉంది. అప్పుడు అప్పుడే కరెంట్ వచ్చినటువంటి సందర్భం, అప్పుడే ఫ్యాన్స్ తిరుగుతున్నటువంటి సందర్భం, రైట్? ఎప్పుడు 1970లో కదా. సో 70, 80 ఆ ప్రాంతంలో. అది 1990 ఆ టైం చూస్తే అప్పుడే ఇంటర్నెట్ స్టార్ట్ అవుతున్నటువంటి, లేదా కంప్యూటర్ యుగం అని చెప్పేవారు. కంప్యూటర్ యుగం వచ్చేస్తుందంట, అంతా కంప్యూటర్లో అయిపోతాయంట. 2010కి వచ్చేసరికి ఇంటర్నెట్ బూమ్ అయింది, రైట్? సో అందరికి ఇంటర్నెట్ ఏంటి అనే విషయం అందరికి తెలిసింది. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అప్డేటెడ్ గా ఉన్నారు. అంటే ఇంటర్నెట్ యుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నంత ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ యుగంలో ఉన్న వాడికి లేదు. కంప్యూటర్ యుగంలో ఉన్నాడు అంత స్కిల్స్ 1970లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దాంట్లో నిష్ణాతులు. కాబట్టి యంగర్ పీపుల్ దగ్గర నుంచి డిసిషన్ తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అది దాని గురించి ఇక్కడ ఆథర్ గారు ఏం చెప్తున్నారంటే, యంగర్ పీపుల్ డోంట్ సీ దెమ్సెల్వ్స్ యాస్ ఎ పెయిర్ ఆఫ్ హ్యాండ్ సీకింగ్ డైరెక్షన్. ఇది ఎందుకు ఆథర్ గారు చెప్తున్నారు అంటే, యంగర్ పీపుల్ కి అనుభవం ఉండదు అనేటటువంటి ఒక విషయాన్ని ఈ సొసైటీలో ప్రొజెక్ట్ చేయటం అనేది జరిగింది అనమాట. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఉంది అనే విషయం మనకు తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళ నిర్ణయాన్ని కూడా మనం చూసుకోవాలి. అంటే మనిషి బట్టి తెలిసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి బాగా చిన్న వయసులోనే కలెక్టర్ అయిపోయారని, లేదా బాగా చిన్న వయసులోనే తను చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసినప్పుడు చూస్తాం మనం 12 సంవత్సరాలకి, 13 సంవత్సరాలకి, 14 సంవత్సరాలకు కూడా వాళ్ళ యొక్క చదువు మొత్తం కంప్లీట్ చేసేయటం. అంటే ఒకే సంవత్సరంలో చాలా పలు ఎగ్జామ్స్ రాయటం, దాన్ని వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేసేయటం, ఇటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. సో కాబట్టి ఎవరి దగ్గర ఏ పొటెన్షియాలిటీ ఉంది అనేటువంటి విషయం మనకు తెలియదు అని చెప్తారు. సో యాజ్ యూ ఫేస్డ్ ఏ పొటెన్షియల్ కమాండ్ డిసిషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు ఆథర్ గారు ఏం చెప్తున్నారు, ఒక్కసారి మీరు ఈ కమాండ్ డిసిషన్ తీసుకోవాల్సినప్పుడు మీరు కొన్ని పొటెన్షియల్
కొంచెం అంటే సమర్థత ఉన్న దానిని మనం కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. డోంట్ పాస్ అవుట్ ఆర్డర్స్ లైక్ ఏ క్యాండీ. అంటే ఏంటంటే ఏదో చాక్లెట్ పంచి పెట్టేసినట్టుగా కమాండ్లని పంచిపెట్టేయొద్దు. వి ఫేస్ ఎనఫ్ కమాండ్ డిసిషన్స్ వితౌట్ మేకింగ్ అప్ న్యూ వన్స్. వి ఫేస్ ఎనఫ్ కమాండ్ డిసిషన్స్ కాన్స్టెంట్స్ ప్లేస్డ్ అపాన్ ద అవుట్ సైడ్ ఫోర్సెస్. అంటే వితౌట్ మేకింగ్ అప్ న్యూ వన్స్, కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న వాటిని మేనేజ్ చేయటం. యాజ్ ఎ జనరల్ రూల్, ఇఫ్ పీపుల్ కెన్ మేక్ ద చాయిసెస్ అలౌస్ దెమ్ టు డూ సో. ఇటువంటి టైంలో ఫోన్ చేయమంటున్నారు. పీపుల్ ని ఎలా చేయండి నిర్ణయాలు తీసుకోవడం, కొంతమందిని కొన్ని విషయాల్లో. ఫర్ సపోజ్ ఏమంటారండి, పెద్ద పెద్ద కంపెనీస్ లో ఆ వర్కర్స్ కి యూనియన్స్ ఉంటాయి. ఆ వర్కర్ యూనియన్స్ ఒకసారిగా తిరగబడింది అనుకోండి, కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. కాబట్టి అటువంటి దాంట్లో ఒక వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరో పిలిచి, బాబు ఇది ఎలా తీసుకుంటున్నాం, ఈ నిర్ణయం ఎలా తీసుకుంటున్నాం, మీకు ఓకేనా అని ఒక చిన్న సందర్భంలో మనం అడిగి దాన్ని పని ముందుకు తీసుకెళ్ళడం వల్ల పెద్ద గొడవలు వచ్చే సందర్భాలు తగ్గిపోతాయి కదండి. సో డోంట్ టై దేర్ హ్యాండ్స్ వితౌట్ రీజన్. అంటే అవసరం లేకుండా వాళ్ళ చేతులు కట్టేయద్దు అని చెప్తున్నారండి. విత్ కిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్, యూ మే ఎస్టాబ్లిష్ ద రూల్స్ అబౌట్ ద క్లీన్లీనెస్ ఇన్ ద కామన్ ఏరియాస్ ఆఫ్ ద హోమ్, బట్ యూ మే లెట్ దమ్ చూస్ హౌ టు కీప్ దేర్ రూమ్స్. సో ఏమంటున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చూసుకుంటే మనం కొన్ని రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రూమ్ క్లీన్ గా ఉంచు, ఈ రూమ్ క్లీన్ గా ఉంచు, లేదా హోమ్ లో ఇది దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇక్కడ శుభ్రంగా ఉంచుకోవాలి అని కొన్ని చెప్తుంటాం. బట్ యూ మే లెట్ దమ్ చూస్ హౌ టు కీప్ దేర్ రూమ్స్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ హైజీన్. కానీ మనం యూ మే లెట్ దమ్ చూస్, వాళ్ళ రూమ్ ఎలా ఉంచాలి అనేటటువంటి విషయం మాత్రం వాళ్ళకే వదిలిపెట్టేసేయచ్చు అని చెప్తున్నారు. అంటే కొన్ని ఇంపార్టెంట్, ఫర్ సపోజ్ పిల్లవాడు తీసుకొచ్చి దేవుడి గదిలో ఇసుకేస్తానంటే మనం ఒప్పుకోం కదా, ఎందుకంటే అది క్లీన్ గా నీట్ గా ఉండాలి. కానీ వాడు రూమ్ లో పట్టుకెళ్ళి ఏమైనా వేసుకున్నావు అంటే అది నీ ఇష్టం. సో కదా అక్కడ మనం కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. సో వెన్ యూ ఫేస్ ఏ కమాండ్ డిసిషన్, మనం ఎప్పుడైతే కమాండ్ డిసిషన్ ఫేస్ చేస్తున్నామో, ఆస్క్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. అంటే ఏది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, నిర్ణయానికి సంబంధించి మనకి ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనేది మనం చూసుకుంటే, once standard has been set by an agency or an order placed by a customer, while you may not be able to decide what to work on or what standards to follow. సో ఒకసారి ఎప్పుడైతే మనం ఏది ఫ్లెక్సిబుల్ గా ఉందో అటువంటి దాన్ని తీసుకుంటూ, ఒక్కసారి స్టాండర్డ్ అనేది ఏజెన్సీ ద్వారా సెట్ చేసినా గానీ, లేకపోతే కస్టమర్ ద్వారా ఒక ఆర్డర్ ప్లేస్ చేసినా గానీ, while you may not be able to decide, మనం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేం, వాట్ టు వర్క్ ఆన్ ఆర్ వాట్ స్టాండర్డ్స్ టు ఫాలో. మనం ఎలా పని చేయాలి, ఎటువంటి ఏ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనేది మనం నిర్ణయం తీసుకోలేం. యూ కెన్ డిసైడ్ హౌ టు వర్క్. ఇంకెందుకంటే వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మనం దాన్ని ఎలా వర్క్ చేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే మనం చూసుకోగలం. ఫైండ్ అవుట్ వేర్ యూ డూ హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ దెన్ అలౌ అదర్స్ టు చూస్ విత్ ఇన్ దిస్ బౌండరీస్. సో ఏమంటున్నారంటే, ఫైండ్ అవుట్ వేర్ యూ డూ హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఏమంటున్నారండి, ఫైండ్ అవుట్ వేర్ యూ డూ హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి మనం దీన్ని తీసుకోవడానికి, అండ్ దెన్ అలౌ అదర్స్ టు చూస్ విత్ ఇన్ దిస్ బౌండరీస్. అండ్ వేరే వాళ్ళని కూడా ఈ బౌండరీస్ లోపు నిర్ణయం తీసుకోవడానికి. ఎక్స్ప్లెయిన్ వై, ఎందుకు అనేది చెప్పండి. వెన్ హ్యాండింగ్ డౌన్ అన్ ఆర్డర్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్ బిహైండ్ ద డిమాండ్. సో మనం ఒక నిర్ణయాన్ని గట్టిగా అక్కడ పెడుతున్నాము అంటే కనుక దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వర్క్ చేసే వాళ్ళకి తెలియాలి. నోయింగ్ వై హెల్ప్స్ మేక్స్ వాట్ ఏ లాట్ ఈజియర్. అంటే ఎందుకు అనేది తెలుసుకోవడం వల్ల పని అనేది చాలా ఈజీ అయిపోతుందని చెప్తున్నారు. ఏమవుతుందండి, చాలా ఈజీ అయిపోతుంది. ఇఫ్ యూ డిసైడ్ ఓవర్ టైమ్ ఈజ్ నీడెడ్ టు మీట్ ఏ డెడ్ లైన్. ఇఫ్ యూ డిసైడ్ ఓవర్ టైమ్ ఈజ్ నీడెడ్ టు మీట్ ఏ డెడ్ లైన్, అంటే ఒక డెడ్ లైన్ మీట్ అవడం కోసం మనం ఓవర్ టైమ్ కనుక చేస్తే, ఇట్ హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ వై యూ కేమ్ టు దిస్ కన్క్లూజన్. ఎందుకే నిర్ణయానికి వచ్చాము అన్నది. అంటే మనం డెడ్ లైన్ బట్టి ఓవర్ టైం పెంచుతూ ఉన్నాం అనుకోండి, 7 గంటలు చేసి 10 గంటల వరకు చేపిస్తున్నాం. ఎందుకు చేపిస్తున్నాం అంటే డెడ్ లైన్ మీట్ అవ్వడానికి అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఎందుకు ఈ కన్క్లూజన్ వచ్చారు, సడన్ గా బాస్ ఎందుకు 10 వరకు వర్క్ చేయమంటున్నారు. ఓకే, సో అదనమాట. సో ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ కన్సల్టేషన్. అంటే ఇప్పుడు మనం చూసింది ఏంటి,
అప్రోప్రియేట్ కమాండ్ ని ఎలా అప్రోప్రియేట్ గా యూజ్ చేయాలనేది చూసాం. దాని తర్వాత మనం కన్సల్టేషన్ చేసినప్పుడు చేయాల్సినవి ఏంటి, చెయ్యకూడనివి ఏంటి, చెయ్యి తగ్గవేంటి, చెయ్యి తగ్గనివి ఏంటి. The most obvious problem with consultation is that people believe that if you involve them in sharing ideas, అంటే చాలా ఒక సమస్య ఏంటి అనేది ఏంటంటే with consultation is that people believe that if you involve them in sharing ideas, ప్రజలు ఏమి నమ్ముతారంటే వాళ్ళని ఐడియా షేర్ చేసుకోవడం ఇన్వాల్వ్ చేస్తామని. దే గెట్ టు మేక్ దట్ డిసిషన్. వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి మనం ఇన్వాల్వ్ చేస్తాం. ఇట్స్ ఈజీ టు సీ హౌ దిస్ హ్యాపెన్స్ సిన్స్ యూ ఆస్క్ ఫర్ పీపుల్స్ ఇన్పుట్. ఇది కానీ చూడటానికి మనకు చాలా చిన్నగా ఈజీగా కనిపిస్తూ ఉంటది. ఏంటి వేరే వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం. యూ వే ఆల్ ద ఆప్షన్స్. మనం అన్ని ఆప్షన్స్ ని కూడా చూస్తుంటాం అండ్ యూ మేక్ ఎ డిసిషన్. కానీ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? అందరినీ మనం చాయిస్ అడుగుతాం. బాబు ఇది కరెక్ట్ అయినా కాదా, నేను వర్పూల్ కొనాలా లేదా సామ్సంగ్ కొనాలా లేదా ఎల్జీ కొనాలా అన్ని అడుగుతాం. కానీ డిసిషన్ ఎవరు తీసుకోవాలి? అల్టిమేట్ గా మనమే తీసుకోవాలి. పీపుల్ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుంటాం తప్ప పీపుల్ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకోము. వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటది, కానీ నువ్వు ఖచ్చితంగా ఇదే తీసుకోవాలి అని కమాండ్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అది కమాండ్ కి కన్సల్టేషన్ కి ఉన్న తేడా కదా, రైట్? సో దెన్ 2/3 ఆఫ్ దోస్ హూ యు ఆస్క్డ్ ఫీల్ వయలేటెడ్ బికాస్ యూ డిడ్ంట్ డూ వాట్ దే టోల్డ్ యూ టు డూ. ఏమంటారంటే దాని 2/3 అంటే మీ ముగ్గురు చెప్తే దాంట్లో ఇద్దరు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ఆఫ్ దోస్ యూ ఆస్క్డ్, ఎవరినైతే అడుగుతారో ఫీల్ వయలేటెడ్ బికాస్ యూ డిడ్ంట్ డూ వాట్ దే టోల్డ్ యూ టు డూ. అంటే వాళ్ళు ఏం మీరు ముగ్గురు చెప్పిన దాంట్లో ఇద్దరు చెప్పింది వాళ్ళు వినరు, ఒకళ్ళు చెప్పింది మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చెప్పింది మనం చేయలేదు, మనం చెప్పింది వీళ్ళు చేయలేదు అని అనుకుంటారు ఒక విషయం అయితే. ఓకే, సో అదే కదా జరిగింది. ఇప్పుడు ముగ్గురు చెప్పిన డిసిషన్లు 3 మనం తీసుకోవాలంటే అది కష్టమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు చెప్తే దాంట్లో ఇద్దరు చెప్పిన పక్కన పెట్టి ఒకరిని నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది, రైట్? సో డైలాగ్ ఈస్ ఎ గ్రేట్ టూల్ ఫర్ కన్సల్టేషన్. సో నోటి మాట అనేది ఒక అత్యంత అద్భుతమైనటువంటి టూల్ అని చెప్తాను. దేనికి? కన్సల్టేషన్. ఇట్ ఎనేబుల్స్ యూ టు గెట్ ఆల్ మీనింగ్ ఇంటూ షేర్డ్ పూల్. సో ఇది చివరాఖరి అర్థమైనటువంటి రావడం కోసం, ఒక అర్థం రావడం కోసం ఇది మనకు బాగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. బట్ బిఫోర్ పీపుల్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్, బీ షూర్ దే అండర్స్టాండ్ దట్ the fact you are consulting with them does not mean that eventually the decision will be made by consensus. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కాన్సెన్సస్ అంటే అందరినీ తీసుకొచ్చి ఒక నిర్ణయంగా కూర్చోబెడతాం అనేది మాత్రం మనం చెయ్యం. ఇక్కడ ఒపీనియన్స్ మాత్రం తెలుసుకుని డిసిజన్ తీసుకుంటాం. అంతేగాని నువ్వు ఈ ఒపీనియన్ చెప్పావు కాబట్టి అది కాదు ఇది అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ ఒప్పించేటటువంటి కార్యక్రమాలు ఏమి దీంట్లో ఉండవు. ఓకే, సో వెన్ షుడ్ యూ యూజ్ కన్సల్టేషన్? ఎప్పుడు మనం కన్సల్టేషన్ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలని చెప్తున్నారు చూడండి. మెనీ పీపుల్ విల్ కన్సల్ట్ వెన్ మెనీ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్. చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటాయి అప్పుడు కన్సల్టేషన్ చేయండి. అంటే ఫర్ సపోజ్ ఇందాక అనుకున్నట్టుగా ఎంప్లాయీస్ యూనియన్ తీసుకుందాం. ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్నప్పుడు డైలీ 10ంటికి వచ్చేవారండి వాళ్ళు. సో వాళ్ళని పొద్దున్నే 8ంటికల్లా వచ్చేయమన్నారు. ఇప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్లో దింపి వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు సడన్ గా పొద్దున్న 8ంటికి వచ్చేయమంటే మిగతా అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి దింపి వచ్చేటటువంటి వర్కరు ఏ బస్కో పంపించాలి లేదా ఏ ఆటోకో పంపించాలి. ఇప్పుడు పొద్దున్నే 10ంటికి వస్తానంటే అతను ఏ 8ంటికో బయలుదేరేటటువంటి వ్యక్తి అయితే 10ంటికి చేరతాడు. అది 8ంటికి చేరాలంటే పొద్దున్న 6ంటికల్లా మళ్ళీ బస్సు ఉందో లేదో అనేది చూసుకోవాలి. సో ఇట్లా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్న సమయంలో మాత్రం కన్సల్టేషన్ చేయండి అని చెప్తున్నారు. అట్లా కాకుండా అక్కడ కమాండింగ్ ఉపయోగించారనుకోండి ఏమవుతుందంటే కంపెనీలో ఎంప్లాయీలు అందరూ మానేస్తారు కదా. కాబట్టి అక్కడ మనం దాన్ని యూజ్ చేయకూడదు. ఏమి యూజ్ చేయాలంటే కన్సల్టేషన్ మాత్రం యూజ్ చేయాలి. ఎప్పుడు బోల్డ్ మంది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయాలను మనం అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, యూ క్యాన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్లీ బై ఈజీలీ. ఓకే, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తీసుకోవచ్చు ఈజీగా. అండ్ పీపుల్ కేర్ అబౌట్ ద డిసిషన్. అంటే ఎవరైతే ఆ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకుంటారో లేదా దాన్ని కేర్ చేస్తారో. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్, సమ్ ఆఫ్ దమ్ ఆర్ కాంట్రవర్షియల్. అక్కడ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. సార్ నేను పొద్దున్నే లేగలేనండి, 10ంటికి అయితే నాకు బాగుందండి, 8ంటికి అయితే మళ్ళీ నేను 5ంటికి లేగాలండి, మా ఆవిడ మళ్ళీ 6ంటికల్లా క్యారేజ్ పెట్టమనాలండి, 6ంటికి నేను బస్సు ఎక్కి బయలుదేరాలండి, కాబట్టి కుదరదు
అని చెప్పే వ్యక్తిని మనం ఏమి అంటే అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనం వాటిని పరిగణలోకి తీసుకోం. దాంట్లో కొన్ని కాంట్రవర్షియల్ కూడా ఉండొచ్చు, కానీ వాటిని మనం పరిగణలోకి తీసుకోం. ఓకే, when these conditions apply, find a way to touch base with a lot of people in different positions, locations and functions before moving on. సో ఎప్పుడైతే మనం ఇటువంటి కండిషన్స్ అప్లై అవుతూ ఉంటాయో టచ్ బేస్ ని ఏర్పాటు చేయమంటున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ని డిఫరెంట్ పొజిషన్స్ లో కానీ, లొకేషన్స్ లో కానీ, ఫంక్షన్స్ లో కానీ బిఫోర్ మూవింగ్ ఆన్ నిర్ణయం తీసుకునే ముందు. డోంట్ సింప్లీ కాల్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బడీస్. మీ ఫ్రెండ్స్ ని, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ని పిలవడం కాదు. ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇవి కూడా కన్సిడర్ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఏంటది అంటే, డోంట్ ప్రిటెండ్ టు కన్సల్ట్. అంటే కన్సల్ట్ చేయడానికి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇఫ్ యూ ఆల్రెడీ మేడ్ అప్ యువర్ మైండ్, మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నా కూడా డోంట్ గో త్రూ ద చారెట్ ఆఫ్ ఇన్వాల్వింగ్ పీపుల్ ఓన్లీ టు డూ వాట్ యూ వాంటెడ్ టు డూ ఆల్ అలాన్. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పీపుల్ అందరి దగ్గరికి వెళ్ళి పీపుల్ అందరినీ ఎక్కువగా ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు. ఒకవేళ మీరు బాగా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ద బాస్ కాల్స్ ఆన్ ద పీపుల్ అండ్ దెన్ స్ట్రైక్స్ డౌన్ ఐడియాస్ దట్ ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ వాట్ హీ ఆర్ షీ హ్యాస్ ఇన్ మైండ్ వైల్ giving subtle clues and gentle rewards to those who stumble onto the right idea. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, బాస్ కాల్స్ ఆన్ ద పీపుల్ అంటే వర్కర్స్ అని పిలిచి దెన్ స్ట్రైక్స్ డౌన్ ఐడియాస్ చెప్తూ దట్ ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ ద వాట్ హీ ఆర్ షీ హాస్ ఇన్ మైండ్. అంటే ఎవరితో అయితే చెప్తున్నారు వాళ్ళ మైండ్ లో, వాళ్ళ లైన్ ఆఫ్ వేలో ఇది లేదు. వైల్ గివింగ్ సటిల్ క్లూస్, కొన్ని క్లూస్ ఇస్తూ జెంటిల్ రివార్డ్స్ టు దోస్ హూ స్టంబల్ ఆన్ టు ద రైట్ ఐడియా. సో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి క్లూస్ ని అది కూడా బాస్ ఇవ్వడం వల్ల ఆ టైంలో పీపుల్ ని నిర్ణయాలు, అంటే ఇంతక మనం మాట్లాడుకుంటే కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు అవ్వదు. అనౌన్సెస్ వాట్ యు ఆర్ డూయింగ్. ఫస్ట్ మీరు చేసేటటువంటి విషయాన్ని అనౌన్స్ చేయమంటున్నారు. ఓకే, when you are only going to involve a sample of the people who will be affected, let others know who these people are so they can talk to them if they like. అంటే నిర్ణయం తీసుకునే ముందు అనౌన్స్ చేయమంటున్నారు ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ గురించి. ఓకే, లెట్ అదర్స్ నో హూ దీస్ పీపుల్స్ ఆర్ సో దే కెన్ టాక్ టు దమ్. అంటే ఒకరికొకరు మాట్లాడుకోగలరు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, సర్లేరా మనం బస్ కట్టించుకుందాం, బాస్ త్వరగా వచ్చేయమంటారు కాబట్టి, లేదా మనం ఒక ఆటో మాట్లాడుకుని వచ్చేద్దాం 10 మంది ఉన్నాము అని అనుకుంటారు, అవునా? సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ ఈస్ akin to holding neighborhood political meetings. Not everyone will show up, but people who want to take a part can take a part. అంటే అందరూ తీసుకోలేదు కానీ ఎవరో నాయకుడు అటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకుని మనం దానికి ఏం ప్రత్యామ్నాయం చేయాలని చూసుకుంటూ ఉంటారు, రైట్? సో రిపోర్ట్ యువర్ డెసిషన్ రిపోర్ట్ చేయమన్నారు. when others are kind enough to share their opinions, whether you take their advice or not, they deserve to know what you decide and why. సో మీరు ఒక డిసిషన్ తీసుకుని రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. వెన్ అదర్స్ ఆర్ కైండ్ ఎనఫ్ టు షేర్ దేర్ ఒపీనియన్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ షేర్ చేయడానికి అవకాశం, నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు కానీ ఒపీనియన్ షేర్ చేయడానికి అయితే ఆప్షన్స్ ఉన్నప్పుడు దే డిజర్వ్ టు నో. అప్పుడు మీ నిర్ణయం వాళ్ళకి తెలియటం అనేది ఖచ్చితమైనటువంటి అవసరం ఉన్నటువంటి విషయం అని చెప్తున్నారండి. సో డోంట్ ట్రై టు కీప్ యువర్ డిసిషన్ ఏ సీక్రెట్. మీ డిసిషన్ సీక్రెట్ గా పెట్టుకోవద్దు. బికాస్ యు ఆర్ అఫ్రైడ్ యు విల్ అఫెండ్ పీపుల్. ఒకవేళ అలా తీసుకుని మనం భయపడాల్సిన సందర్భాలు వస్తాయి, అఫెండ్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. సో దే విల్ సూన్ లెర్న్ ద డిసిషన్ ఎనీవే. తర్వాత వాళ్ళు ఎలాగో కూడా దాని గురించి తెలుసుకుంటారు. మీరు చెప్పలేదు అనుకోండి, చెప్పకుండా చేసేసారా ఇది అని చెప్తారు. లేదా చెప్పి చేసిన తర్వాత లేదు ఇది మాకు అవసరం ఉంది కాబట్టి డెడ్ లైన్ కి మీట్ అవ్వాలి కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి రిపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. సో బెటర్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. అంటే అది మీ నోటి ద్వారానే అది చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో నాట్ త్రూ ఏ గ్రేప్ వైన్, అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా కాకుండా సొంతంగా మీరు వెళ్ళి చెప్పడం అనేది కూడా చాలా తప్పదగినటువంటి విషయం అన్నమాట. సో 170 పేజ్ లో ఉన్నాము. సో హోల్డింగ్ ఏ గుడ్ వర్డ్, విల్ డిస్కస్ ఇట్ టుమారో. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.